లైవ్లో వీడియో చేయాలి అని అంటే ఖచ్చితంగా కాన్ఫిడెంట్ ఉండాలి. అలాగే రిజల్ట్స్ వస్తాయా లేదా అని చెప్పేసి భయం అయితే ఉంటుంది. అది కూడా ఎటువంటి లైట్ లేకుండా జస్ట్ న్యాచురల్ బ్యాక్గ్రౌండ్లో ఒక టీనేజ్ గర్ల్ మీద నేనైతే చేశాను. మీ కళ్ళకు కట్టినట్టు రిజల్ట్స్ అనేది చూపిస్తాను. ఇందులో ఎటువంటి మ్యాజిక్ లేదు, ఫేక్ లేదు. 100% జెన్యూన్గా షేర్ చేస్తున్న వీడియో. డోంట్ మిస్ ద వీడియో బాయ్స్ అండ్ గర్ల్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. మొన్న లైవ్ పెట్టినప్పుడు చాలామంది స్కిన్ వైట్నింగ్ గురించి ఏదైనా చెప్పండి, ఫాస్ట్గా రిజల్ట్ వచ్చేటట్లు చెప్పండి అని అడిగారు. సో మన ఛానల్లో చాలా రకాలైన స్కిన్ వైట్నింగ్ వీడియోస్ ఉన్నాయి. కాకపోతే మీ మీద కాదు, మీ ఆడపడుచు మీద కాదు, వేరొకరి మీద ట్రై చేయమని అడిగారు. సో నేను ఒక టీనేజ్ అమ్మాయి మీద అయితే ట్రై చేసి చూపిస్తాను. డార్క్ స్కిన్నే, సో ఇందులో ఎటువంటి ఫేక్ లేదు. ఇది నేను న్యాచురల్గా చేసిన వీడియో అండి. అంటే ఎటువంటి లైట్ లేకుండా చేశాను. అది కూడా మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. మన ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు చేశాను అనమాట. చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతున్నారు కదా, సో మీ మీద కాకుండా వేరే వాళ్ళ మీద చేయమని. సో అలా చేసిన వీడియో ఇది. అక్కడ మనకి ఎటువంటి ఫెసిలిటీలు అయితే ఉండవు, అంటే ఎటువంటి లైట్స్ ఉండవు. జస్ట్ నేను నార్మల్గా బయట గార్డెన్లో కూర్చోబెట్టి చేసిన వీడియో ఇది. ఇంకొక విషయం చెప్తాను. 2-3 కామెంట్ పెడుతున్నారు ఏంటంటే ఇది వర్క్ అవ్వదు అది ఇదని చెప్పేసి. వర్క్ అవ్వకపోవడానికి ఫస్ట్ మీరు ట్రై చేయాలి కదా. 100 మంది రోజుకి ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ చెప్తున్నారు. సో నేను చాలా కామెంట్స్ రోజుకి ఇన్స్టాగ్రామ్లో కానీ తర్వాత కమ్యూనిటీలో కూడా వేస్తున్నాను చూడండి. సో ట్రై చేయకుండా ఏదో ఒక కామెంట్ పెట్టాలని పెట్టడం కాదండి. ఒక వీడియో చేయడం చాలా కష్టం. సో లైవ్లో రిజల్ట్ షేర్ చేయాలంటే ఫస్ట్ ధైర్యం ఉండాలి. సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే నేను ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా చేస్తున్నానంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి గట్స్ కూడా ఉండాలండి. కామెంట్ పెట్టడానికి ఏముంది, స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కామెంట్ పెడతారు. సో మీరు ట్రై చేయండి, నిజంగా మీకు కూడా రిజల్ట్ అనేది వస్తుంది. రాకపోతే అప్పుడు మీరు కామెంట్ చేసినా నేను హ్యాపీని. ట్రై చేయకుండా వీడియో పెట్టిన ఒక్క నిమిషానికే ఇది వర్క్ అవ్వదని అయ్యొద్దు. సో నేను కూడా చాలా కష్టపడి చేస్తానండి. ఒక పర్సన్ వీడియో కూర్చోవాలంటే వాళ్ళకు కూడా కష్టమే. సో సోషల్ మీడియాలో కనపడితే ఎలాంటి కామెంట్స్ పెడతారని చెప్పేసి వాళ్ళకు కూడా ఉంటుంది కదా. సో చాలామంది వీడియో కూర్చోవడానికి కూడా భయపడుతున్నారు అనమాట, ఓన్లీ కామెంట్స్ గురించి. సో నేనైతే చాలా కష్టపడి ఒప్పించి మరీ కూర్చోబెట్టి చేశాను. ఆ పర్సన్కి రిజల్ట్ వచ్చిందా లేదో మీరే చూడండి. ఇందులో మీకు తెలియని ఇంగ్రీడియంట్స్ కానీ సీక్రెట్ అయిన ఇంగ్రీడియంట్స్ కానీ ఏమీ లేవు, అన్నీ తెలిసినవే. బట్ ఇలా యూస్ చేస్తే రిజల్ట్ వస్తుందని కొంతమందికి తెలియకపోవచ్చు. ఇది మాత్రం నేను 100% జెన్యూన్గా షేర్ చేస్తున్న వీడియో. మీ అందరూ తప్పకుండా చూడండి. మీ స్కిన్ కలర్ అనేది ఫస్ట్ టైంకి ఎంత మారుతుందో మీరే చూసుకోండి. ఇంకా లేట్ వద్దు, వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంత కష్టపడి చేసినందుకు మీ అందరూ ఒక లైక్ అయితే కంపల్సరీ నాకు చేసేయాల్సిందే. వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోనే చూసేద్దాం రండి. ముందుగా మనకు కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్, మెయిన్ ఇంగ్రీడియంట్ టమాటా. మీడియం సైజు ఉన్న ఒక చిన్న టమాటాని తీసుకొని నీట్గా వాష్ చేసి ఇలా 2గా కట్ చేసుకోవాలి మధ్యకి. సో కట్ చేసుకున్న ఈ టమాటో మీద మనం కాఫీ పౌడర్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు, మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా పర్వాలేదు. తర్వాత దీని మీద షుగర్ అనేది ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట టమాటో మీద. సో చూసారు కదా, ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని నేను డార్క్గా ఉన్న ఈ అమ్మాయి స్కిన్ మీద అయితే చేస్తాను. ఈ అమ్మాయి ఫేస్ చూసారు కదండి, ఇక్కడ ఎటువంటి మ్యాజిక్ లేదు. సో ఇలానే ఉంది తిన స్కిన్ అయితే. తిన స్కిన్ కలర్ అనేది ఎంత ఇంప్రూవ్ అయిందో ఇప్పుడు నేను మీకు లైవ్లోనే చూపిస్తాను. సో ఇదేంటంటే మనకి ఎటువంటి కష్టం లేకుండా అలాగే ఎటువంటి ఖర్చు లేకుండా సింపుల్గా చేసుకునే ఒక చిన్న హోమ్ రెమెడీ. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి బాయ్స్ అండ్ గర్ల్స్, సూపర్గా వర్క్ అవుతుంది. జస్ట్ 2 మినిట్స్ చాలా స్లోగా స్క్రబ్ చేసుకోవాలి. ఇందులో మనం టమాటో యూస్ చేసాం. స్కిన్ ట్యాన్ని రిమూవ్ చేయడానికి, స్కిన్ మీద ఉన్న స్పాట్స్ని క్లియర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. షుగర్ వచ్చేసి మన స్కిన్ మీద ఒక మంచి ఎక్స్ఫోలియేటర్గా వర్క్ అవుతుంది అనమాట. మన స్కిన్ మీద సంవత్సరాల తరబడి పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. తర్వాత కాఫీ పౌడర్, ఎలాంటి స్కిన్కి అయినా కాఫీ పౌడర్ అనేది సెట్ అవుతుంది. కాఫీ పౌడర్ వల్ల స్కిన్ అనేది చాలా కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సన్ ట్యాన్ రిమూవ్ చేస్తుంది. స్కిన్ అనేది క్లియర్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. 2 మినిట్స్ అనేది స్క్రబ్ చేసుకున్న తర్వాత జస్ట్ వాటర్తో వాష్ చేసుకోవాలి. వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత దీని ఫేస్ ఇలా ఉంది. సో చూసారు కదా, రిజల్ట్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ స్టెప్ అనమాట. దానికోసం ఒక బౌల్ తీసుకొని ఇందులో శనగపిండిని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ యాడ్
చేసుకోండి. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చే వరకు రైస్ ఫ్లోర్, బియ్యం పిండి 1 స్పూన్ అనేది యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి షుగర్ అనమాట, 1 స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత లెమన్ జ్యూస్ కూడా మనం 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ వద్దు అనుకుంటే పొటాటో జ్యూస్ కూడా, టమాటో జ్యూస్ కూడా యూజ్ చేయొచ్చు. తర్వాత రా మిల్క్ అనమాట, పచ్చిపాలు. సో ఇక్కడ మనకైతే 3-4 టేబుల్ స్పూన్స్ అయితే పడతాయండి. కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఫేస్ ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఈ ప్యాక్ అనేది చాలా సింపుల్ అండి ప్రిపరేషన్ అయితే. చాలామంది ఈ రోజుల్లో ట్యాన్ రిమూవ్ చేసుకోవడానికి పార్లర్కి వెళ్ళి డీటాన్స్, బ్లీచింగ్ క్రీమ్స్ అని చాలా కష్టపడుతూ ఉంటారు. సో అలా కష్టపడి డబ్బులు వేస్ట్ చేసి వేలుకు వేలు తగలబెట్టే కంటే కూడా ఇంట్లో ఈ చిన్న రెమెడీ అనేది ట్రై చేయండి. నెక్స్ట్ డేకే వాళ్ళకైతే రిజల్ట్స్ అనేవి కనపడవండి. అప్పుడు మీకు రిజల్ట్ కనపడవచ్చు పార్లర్లో. ఇంటికి వచ్చి నెక్స్ట్ డే మనం అద్దంలో చూసుకున్నప్పుడు ఏంటి నా ఫేస్ ఇలా ఉంది అనుకుంటారు. అదే ఇంట్లో రూపాయి ఖర్చు లేకుండా ఈ రెమెడీ ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో మీకు నెక్స్ట్ డేకి ఫేస్ అయితే చాలా గ్లోగా ఉంటుంది. ఒకవేళ మీకు కొంచెం గ్లోనెస్ తగ్గింది అనుకుంటే మళ్ళీ వెంటనే అప్లై చేసుకుంటే వెంటనే గ్లోగా ఉంటుందన్నమాట. ఓకే, ఇది పర్మనెంట్ రిజల్ట్ అండి, ఇన్స్టెంట్ కాదు. సో ఈ ప్యాక్ని ఇప్పుడు మనం ఫేస్ మీద చాలా థిక్ కన్సిస్టెన్సీలో అప్లై చేసుకోవాలి. ఒక లేయర్ అప్లై చేసిన తర్వాత ఇంకొక లేయర్. మా స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు వారంలో 2 సార్లు ఈ ప్యాక్ని మిక్స్ చేసుకోండి. ఇందులో మ్యాజికల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అన్నీ కూడా మన స్కిన్ మీద ఒక మ్యాజిక్ చేస్తాయి. ఎంత డార్క్గా ఉన్న స్కిన్ అయినా సరే ఫేర్గా చేయడానికి హెల్ప్ అవుతాయి. సో ఈ ప్యాక్ అనేది చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ట్రై చేయొచ్చు. చిన్న పిల్లలంటే టీనేజ్ పిల్లలు ఉంటారు కదా, టీనేజ్ పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. నేను చూపించిన ఈ ఫేస్ ప్యాక్లో శనగపిండి, అలాగే రైస్ ఫ్లోర్, అలాగే షుగర్, ఈ మూడింటిని మనం ఎక్కువ క్వాంటిటీలో మిక్స్ చేసుకొని ఒక కంటైనర్లో పెట్టుకొని మనం యూజ్ చేయాలనుకున్నప్పుడు లెమన్ జ్యూస్, పాలు మిక్స్ చేసి యూజ్ చేయొచ్చు. సో స్టోర్ చేసుకోవడానికి ఒక చిన్న టిప్ అనమాట. అక్క మేము హాస్టల్లో ఉంటాము, సో లెమన్ జ్యూస్, పాలు మాకు దొరకవు అనుకున్నప్పుడు రోజ్ వాటర్ అనేది మిక్స్ చేసి మీరు యూజ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ ప్యాక్ని అప్లై చేసుకున్న తర్వాత 10 మినిట్స్ అనేది డ్రై అవనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత ఇది మొత్తం కూడా మనకి డ్రై అయిపోయింది. మనం చేతితో టచ్ చేసినప్పుడు మనకి ఎక్కడా కూడా అంటకూడదు, అంత బాగా డ్రై అవ్వాలి. తర్వాత మనం వాటర్తో క్లీన్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక తడి క్లాత్ తీసుకొని క్లీన్ చేస్తున్నాను. మీకు లైవ్లో రిజల్ట్స్ అనేది చూపిస్తాను అన్నాను కదా, సో మీరే చూడండి ఎంత క్లియర్గా ఉందో. సో ఇక్కడ నేను ఓన్లీ న్యాచురల్ బ్యాక్గ్రౌండ్లో చేసిన వీడియో అండి. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్కి అయితే చాలా డిఫరెన్స్ ఉంది. సన్ ట్యాన్ రిమూవ్ అయింది, స్కిన్ అనేది లైటన్ అయింది, అలాగే స్కిన్ అయితే చాలా సాఫ్ట్గా స్మూత్గా కూడా ఉందన్నమాట. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి, మ్యాజిక్ అయితే చూస్తారు మీ స్కిన్ మీద. నిజంగా ఒక అద్భుతం జరిగినట్టు ఉంటుంది. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇప్పుడే ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ రూపంలో కామెంట్ సెక్షన్లో తెలియచేసేయండి. సో చూసారు కదా, న్యాచురల్ బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి లైట్ యూస్ చేయకుండా, ఎటువంటి కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ యూస్ చేయకుండా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ అయింది. ఫస్ట్ టైంకే మన స్కిన్ మీద ఉన్న జిడ్డు మురికి అంతా క్లీన్ అయిపోయి స్కిన్ అనేది ఖచ్చితంగా తెల్లగా మారుతుంది. సో ఈ రెమెడీని బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. ఫస్ట్ టైంకే అద్భుతమైన రిజల్ట్స్ అయితే చూస్తారు. సో మనం ఏ ఇంగ్రీడియంట్ యూస్ చేసాము అనేది ఇక్కడ విషయమే కాదండి, మనం దాన్ని ఎలా యూస్ చేసాము, ఎలా పనిచేస్తుంది మన స్కిన్ మీద తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ ప్రతి ఒక్కరికి సెట్ అయ్యేటట్లు యూజ్ చేశాను అనమాట. టీనేజ్ పిల్లల దగ్గర నుండి ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేయొచ్చు, ఏజ్ లిమిట్ ఏం లేదనమాట. తప్పకుండా ట్రై చేయండి. వారంలో 2 సార్లు ఈ చిన్న హోమ్ రెమెడీని ట్రై చేయండి. డబ్బులు ఖర్చు లేకుండా స్కిన్ కలర్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. సో డార్క్ స్కిన్ ఉందని చెప్పేసి బాధపడద్దు, తర్వాత కాన్ఫిడెంట్ అనేది మీరు లోగా చేసుకోవద్దు. తప్పకుండా ఈ చిన్న టిప్స్ అనేది యూజ్ చేస్తే మీ స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది, మీ స్కిన్ చాలా క్లియర్గా ఫేర్గా కూడా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.